కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ మధ్య అయితే మాత్రం చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు. మరోపక్క నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూనే, మరోపక్క అక్కడ సమస్యలను తెలుసుకుంటూనే కొన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను అయితే మాత్రం వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కోవలోనే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఆయుష్మాన్ భారత్ కార్డులను, ఆరోగ్య కోసం కేటాయించినటువంటి కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకొని సద్వినియోగం చేసుకోండి. 5 లక్షల వరకు అందులో వైద్య ఖర్చులు వరకు మీకు అవకాశం కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం, ఏ ఆసుపత్రులు అయినా సరే అని చెప్పడం జరిగింది. మరోపక్క అది పేదలు అవ్వచ్చు, లేకపోతే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఆయుష్మాన్ భారత్ కార్డులు అయితే మాత్రం ఇస్తుంది. అయితే ఈ నేపథ్యంలో దాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకం మంచి వరప్రసాదాయని అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనిపై అయితే మాత్రం ఒక భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపైనే, ఈ అంశంపైనే రాష్ట్ర మాజీ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజని అయితే మాత్రం స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో మేము ఆరోగ్యశ్రీకి, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి అయితే మాత్రం ప్రతి సంవత్సరం కూడా 3,000 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. మరోపక్క కేంద్రం ఇచ్చినటువంటి ఆయుష్మాన్ భారత్ కార్డు ఏదైతే ఉందో దానికి 5 లక్షల రూపాయల వరకు లిమిట్ ఉంటుంది. మేము ఇచ్చినటువంటి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి అయితే మాత్రం, ఆరోగ్యశ్రీ కార్డుకి అయితే మాత్రం 25 లక్షల వరకు లిమిట్ ఉందని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. మరోపక్క కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు కాబట్టి అవి చంద్రబాబు నాయుడు మనసులో మాటలే వాళ్ళు చెబుతున్నారా అనేది సందేహాలు వ్యక్తమవుతున్నాయని చెప్పేసి మాజీ మంత్రి విడతల రజని అయితే మాత్రం స్పందించడం జరిగింది. మొత్తానికి మేమైతే మా హయాంలో అయితే మాత్రం 3,000 కోట్ల రూపాయలు అయితే మాత్రం ఆరోగ్యశ్రీకి ప్రతి సంవత్సరం కూడా కేటాయించాం. కానీ కేంద్ర ప్రభుత్వం అయితే ఆ విధంగా కేటాయించలేదు. కేవలం అది 5 లక్షల రూపాయలకి వరకే పరిమితి. మేము మాత్రం 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీకి ఒక వెసులుబాటు కల్పించాం. దాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పేసి అటుపక్క కేంద్ర ప్రభుత్వం, ఇటుపక్క కూటమి ప్రభుత్వం, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పేసి ఆమె అనుమానాలు వెలిబుచ్చింది. ఒక విధంగా పేద ప్రజలకి సేవ చేయాలనేటటువంటి దృఢ సంకల్పం వైసీపీ ప్రభుత్వానికి ఉంది. కానీ కేంద్రంలో ఉన్నటువంటి ఆ ఎన్డీఏ ప్రభుత్వం అవ్వచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి అయితే మాత్రం ఆ చిత్తశుద్ధి లేదు. ఒక పక్క కేంద్ర మంత్రులు చెప్తున్నటువంటి, అంటే చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకే వాళ్ళు మాట్లాడుతున్నారనేటటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి దీని మీద స్పష్టమైనటువంటి వైఖరి ప్రకటించాలని చెప్పేసి విడతల రజని అయితే మాత్రం ప్రశ్నించడం జరిగింది. మొత్తానికి ఒక పక్క విడతల రజని అవ్వచ్చు, లేకపోతే షర్మిల అవ్వచ్చు, ఎవరైనా సరే ఈ యొక్క ఆరోగ్యశ్రీని అయితే మాత్రం నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి చెబుతున్నటువంటి అంశానికి ఎంతవరకు వాస్తవత ఉంది? మరోపక్క కేంద్ర మంత్రి వ్యాఖ్యానించినటువంటి ఆరోగ్యశ్రీ కార్డులు ఏవైతే ఉన్నాయో, కేంద్ర మంత్రి ఆ ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలి, ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఆయన కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారా? మరోపక్క రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని తగ్గించి ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కార్డుల సంఖ్య పెంచే ప్రయత్నం చేశారా? మరోపక్క ఏమో వైసీపీ నాయకులు అయితే మాత్రం ఆరోపిస్తున్నారు, వైసీపీ అయితే మాత్రం ఆరోగ్యశ్రీ పరిధిని 25 లక్షలకు పెంచింది కాబట్టి, ఇది ఎక్కువ మొత్తంలో ఉంది కాబట్టి, తక్కువ ఖర్చులో అయిపోద్ది కాబట్టి 5 లక్షల రూపాయల వరకే పరిమితి విధించింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఆ కార్డుల వైపు మొగ్గు చూపే ప్రయత్నం చేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా వాళ్ళ యొక్క ఆలోచన విధానాల మేరకే కేంద్ర మంత్రులు మాట్లాడారని చెప్పేసి మాజీ మంత్రి విడతల రజని ఆరోపిస్తుంది. మొత్తానికి ఇటుపక్క వైసీపీ నాయకుల ఆరోపణలు అవ్వచ్చు, లేకపోతే కేంద్రం చెప్పినటువంటి ఆ యొక్క అభివృద్ధి పథకాల్లో భాగంగా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పినటువంటి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాటలో ఎంతవరకు వాస్తవం ఉంది? మరోపక్క విడతల రజని ఆరోపిస్తున్నటువంటి వాస్తవం ఎంతవరకు ఉంది? మరోపక్క ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలో మరికొన్ని రోజుల్లో దీనిపై అయితే మాత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.